నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ కొన్ని వేల జాతకాలు చూసినటువంటి అనుభవం రీత్యా చెప్పండి. రకరకాల గ్రహస్థితులు ఉంటాయి, రకరకాల ఇప్పుడు ఒకే సమయానికి పుట్టిన ట్విన్స్ కైనా కూడా ఒక్క నిమిషం గ్యాప్ తో పుట్టినా కూడా జీవితాలు వేరే వేరేగా ఉంటాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. లగ్నంలో తేడా ఉండదు, ఏమీ ఉండదు, ఒకే దగ్గర పుట్టారు, ఒకే తల్లికి పుట్టారు. ఎందుకని డిఫరెన్సెస్ ఉన్నాయి జీవితంలో అంటే భగవత్ సంకల్పం అలా ఉంటుంది అని అనుకోవచ్చు. మరి నీచాది నీచంగా ఉందండి మా జాతకము. కొన్నేళ్ల మట్టి చూస్తే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద దశలు వచ్చినప్పుడు ఇంకా దశ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కొంతమంది. మరి అలా అనుకుని ఒక 18 ఏళ్ళు రాహుదశ 18 ఏళ్ళు ఇబ్బంది పడ్డారంటే ఇంచుమించు జీవితం అంతా ఇంతేనండి అనే కన్సిడరేషన్ లోకి వచ్చేస్తారు ఇంచుమించు కదండి. ఆ తర్వాత ఒకవేళ గురువు కూడా ఇబ్బంది పెట్టాడంటే అయిపోయింది, ఇంకా అయిపోయింది జీవితం. సో మరి ఇట్లా ఇంత చాలా నీచంగా ఉంది మా జాతకం. మేము బయట పడాలి దీని నుంచి, భగవంతుడి అనుగ్రహం మాకు కావాలి ఎటువంటి పరిస్థితుల్లో అనుకుంటే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఖచ్చితంగా మనం ఏమంటాం, జ్యోతిష్యం అంటేనే వెలుగు చూపేది. సో కనుక ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళంటే పరిపూర్ణంగా మనం మార్చడం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పర్వాలేదు, నాకు ఈ మాత్రం ఉపశమనం లభించింది, నాకు అంతే ఆనందం అని భావించే కదా, అలా అనుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. సో కానీ మనం ఏమంటామంటే ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే గనక మనం వేదాంత పరంగా వెళ్తే దాన్ని కర్మ అంటున్నాం. ఆబ్వియస్ గా ఇప్పుడు అది చెప్పి మళ్ళీ బాధ పెట్టడం కర్మరా బాబు నీ కర్మ. సో ఏమన్నా దానికైతే మామూలుగా, దీనికైతే రెండో అంతే తేడా. సో అది సో కర్మే. సో దాన్ని మనం మార్చడం అంటేనే జ్యోతిష్యం. లేదు ఒకవేళ మార్చడానికి వీలు లేదు అంటే, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏదైతే అభ్యసించానో కృష్ణమూర్తి పద్ధతి అనేది ఏదైతే ఉందో ఆయనైతే లేదన్నాడు, రెమెడీ లేదన్నాడు. ఆయన అదొక్క దాంట్లోనే మనకి కొద్దిగా డిఫరెంట్ ఉంటాడు. రెమెడీ లేకపోతే ఇది జరగాలి అంటే అది జరిగే తీరుతుంది అన్నాడు ఆయన. సో మీకు ఈ సబ్లాట్ ఇలా ఉన్నాడు అంటే అది అలాగే జరుగుతుంది అని అన్నాడు ఆయన. కానీ మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇవాళ ఇది ఉందో, ఈ జ్యోతిష్యం మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఇవేం లేదు అంటే కనుక ఎవరు వచ్చే అవకాశం కోల్పోతుంది. మనకి ఋషులు కూడా అందించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ. ఎందుకంటే రెమెడీ అనేది లేకపోతే మార్కండేయుడు బతకడు. సో ఆ రోజు మరి మార్కండేయుడు అంతలా శివుడిని పట్టుకున్నాడు కాబట్టి కదా యముణ్ణి కాలితో తన్నగలిగాడు శివుడు. ఎవరైనా నా భక్తుల జోలికి వస్తాడా? సో అలాంటి ఒక పరిక్రమ ఏదైనా సరే అనేది కంపల్సరీ ఉంటేనే అది శాస్త్రం అవుతుంది. ఉపయోగం లేనిది ఎప్పుడైనా సరే అది కాలాంతరంలో కలిసిపోతుంది, అంతే కాలగర్భంలో. సో అందుకని ఖచ్చితంగా ఉపయోగం ఉండాలి. నేను ఇది ఒక కప్పు కనపడ్డాను, ఆ కప్పు కనపడడానికి ఉపయోగం లేకపోతే నాకు ఉపయోగం ఉంది, అది కాఫీ తాగడానికి దేనికో ఉపయోగపడాలి. అలాంటప్పుడు నేను దీని మీద ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. సో మనం ఈ శాస్త్రాన్ని ఆవిష్కరించాము అంటే దానివల్ల ప్రజలకి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఆ రకమైన సద్భావనతోనే మన ఋషులందరూ మనకి రచించి ఇచ్చారే తప్ప ఇది ఇలాగే జరుగుతుంది అనుకుంటే కొంతవరకు ఇబ్బందే. అంటే ఎంతవరకు జరుగుతుంది అంటే ఆ జరిగే దాని యొక్క తీక్షణ కనీసం తగ్గించగలుగుతాం. సో నాకు రక్తం కళ్ళ చూడటం అనేది నా జాతకంలో రాసి ఉంది అనుకోండి, ఆ పీరియడ్ వచ్చినప్పుడు నేను పిన్నీసి గుచ్చుకుని రక్తం కాచుకుంటే వేరే విషయం. యాక్సిడెంట్ అయ్యి రక్తం వచ్చేది వేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మన జ్యోతిష్ శాస్త్రం రచించిన వాళ్ళు ఎవరైతే వరామీరుడు అవ్వచ్చు, జైమిని అవ్వచ్చు, ఎవరైనా కానీ ఓకే ఫలితం ఓకే మీరు ఒప్పుకుంటాం. ఆ ఫలితం తీక్షణలో మాకు ఈ రకంగా దేవుడు సాయం చేస్తాడు. అదే అటు వాళ్ళది వట్టిపోకూడదు మాట అన్నది. ఎందుకంటే అప్పుడు జ్యోతిషాన్ని నమ్మరుగా. కరెక్ట్. చూసారా? అందుకని రెండింటికి కూడా సమన్వయం చేయటమే ఒక జ్యోతిష్కుడు అంటే నేను ఒక మంచి జ్యోతిష్కుడు యొక్క విధానం. ప్రతిభ అప్పుడే బయటపడుతుంది. అయితే మీరు ఇన్ని జాతకాలు చూసినప్పుడు అనిపించింది ఎప్పుడైనా భయపడ్డారా? ఈ బాబు ఇదేం జాతకం? భయపడటం అనేది ఎప్పుడు బాధపడటం ఉంటుంది. అదే బాధైనా భయమైనా అవుట్ ఆఫ్ కన్సర్న్. అరే ఎలా రా బాబు వీడి జీవితం. అది కదా ఇప్పుడు ఒకసారి మనకి ఏమవుతుందంటే జ్యోతిష్యం అనేది నేను చాలా మందిని ఒప్పుకుంటా, అంటే బాగా చెప్పేవాళ్ళని
పలానా ఆయన అయితే బాగా చెప్తాడు, కానీ పలానా ఆయన మంచి రెమెడీ ఇస్తాడన్నది ఉన్నప్పుడే దాని యొక్క సార్థకత అనేది. సో ఆ రెమెడీస్ లో దారి చూపించటం అనే దాని మీద మన విద్యుత్ ఆధారపడుతుంది. సో జ్యోతిష్యం చెప్పడం అనేది ఏముంది, కొద్దిగా సాధన చేస్తే ప్రతి ఒక్కరు చెప్పగలరు. అయితే ఇది ఎవరి ఎట్లాంటి జాతకం చూసినప్పుడు మీకు బాధ అనిపించింది? ఇక్కడ ఏమైనా ఉన్నాయా అట్లా? అదే నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం. ఈ కర్కాటక లగ్నానికి బాగా ఏదైనా సరే లాభాధిపతి అనేవాడు శుక్రుడు అనుకోండి. ఇంకా మిగతావన్నీ ఇప్పుడు సపోజ్ రవి వాళ్ళకి చెడు వలయం కాదు, కానీ అది చిన్న దశ వస్తుంది. చంద్రుడు ఉంటాడు కానీ అది చిన్న దశ ఉంటుంది. కుజుడు ఉంటాడు, అది చిన్న దశ ఉంటుంది. అంటే నేననేది ఏంటంటే వాళ్ళు పుట్టడమే సపోజ్ చిన్న వాటితో వెళ్ళిపోతూనే ఉంటుంది. పూర్వాషాఢలోనూ పుట్టారు అనుకోండి, లేదా అంతకితం అశ్విని అంటే కేతు దశలో కానీ శుక్రుడు దశలో పుట్టారు అనుకోండి, కరెక్ట్ గా వాళ్ళు సంపాదించుకోవడం పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికి అన్ని పిచ్చ దశలే ఉంటాయి. అంటే రాహు ఈ తర్వాత ఏముంది, రవి వస్తాడు, కొద్దిగా ఒక ఏడాది బాగుంది అనుకునేటప్పుడు వాడికి ఇంకోటి వస్తుంది ఇబ్బంది. అలా ఈ ఎంత వీళ్ళు మంచి గ్రహాలైనా కూడా ఓప్లెస్ కదా వీళ్ళు. బాగా విపరీతమైన యోగం ఇచ్చే వాళ్ళు ఏం కాదు. రవి ఒక వెలుగుతాం ఒక టైంలో, కానీ తొందరగానే పడిపోవటం అనేది ఉంటుంది. సో అలా కొన్ని దశలు అయిపోతాయి. అంటే మనకి పనికొచ్చేది ఏదైతే దశలు ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ మకర లగ్నం ఉంది అనుకోండి, ఆ మకర లగ్నానికి మనం ఏం చెప్తున్నాం, బుధుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు, తర్వాత శని యోగిస్తాడు అన్నాం అనుకోండి సపోజ్. అసలు ఈ 3 దశలే రాకపోతే వాడికి ఏముంటుంది, ఇంకేముంది జీవితం. రాకపోవడం ఉంటూ ఉండదు, వస్తుంది, కానీ ఒక 60 ఏళ్ళకి వస్తే మేక్స్ నో సెన్స్. రైట్. లేదు బాగా బాల్యంలోనే అయిపోయినా ఇబ్బంది, ఇబ్బంది వచ్చి మనకి ఊహ తెలిసేలోపు అయిపోతే ఇంకా మనం ఏం అనిపించినట్టు, నా ఊహ తెలిసినప్పటికీ కట్టాలి అంటాం మనం. ఎగ్జాక్ట్లీ. సో అదే నా ఉద్దేశం కూడా అదే, అలా అందుకనే అడిగాను. మరి ఏ నక్షత్రం అయితే కరెక్ట్ గా లీడ్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది మీ అనాలిసిస్? అంటే ఇక్కడ ఏదైనా సరే నక్షత్రం అనే దానికన్నా కూడా వాళ్ళకు ఉండే లగ్నాల మీదే కొద్దిగా డిపెండ్ అయ్యి ఉండటం అనేది అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఏదైనా సరే అంటే ప్రతి జాతకానికి జనరల్ గా ఏం చెప్తున్నాం, 1, 5, 9 అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉంటే వాడికి బలం ఎంత అనేది తెలుస్తుంది. సో 5వది అంటే వాడి బుద్ధి బలం ఏంటి అనేది తెలుస్తుంది. 9వది ఏంటి అంటే వాడి అదృష్టం బట్టి చెప్తుంది కదా. సో ఈ 3టిని మనం కృత్రిమంగా బలాన్ని ఇస్తాం. ఒక జాతకాన్ని బాగు చేయటం అంటే కనుక 1, 5, 9 బాగు చేయడం. సో అంటే నీ కష్టాలు వచ్చినా కూడా బెదిరిపోను, పోరాడతాను అనాలంటే లగ్నం స్ట్రాంగ్ ఉండాలి, ధైర్యం ఉండాలి కదా. సో ఆ ధైర్యాన్ని జ్ఞానంతో ఎదుర్కోవాలంటే పంచమం ఉండాలి, దానికి అదృష్టం తోడవటం అనేది ఉండాలి. అంటే కనుక అంటే ఇవాళ నేను బ్రహ్మాండంగా చెప్పడం అనేది కాదు కదా, దానికి అదృష్టం కూడా తోడవాలి. అయితే కావాల్సింది ఇది రెండు. ఓకే, వీటికి రెమెడీ అదృష్టం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 9th place is must, చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఎక్కువ శాతం ఏదైనా సరే రత్నాలు పెట్టించినప్పుడు కానీ, రెమెడీస్ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ మనం 9వ ఇంటిని కూడా ఎక్కువ బలోపేతం చేయటం అనేది ఉంటుంది. అలాగే ఏమంటాం, అందరూ కూడా జనరల్గా ఇవాళ వచ్చే దాంట్లో కూడా ఏమంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ప్రకారం 1, 5, 9కి ఈ రత్నాలు పెట్టించడం అనేది కూడా ఈజీ. ఇక్కడ కొద్దిగా కృష్ణమూర్తి పద్ధతి మరి ఏం చెప్తాం. రైట్. ఇప్పుడు మీరు సపోజ్ 9వ ఇంటి వాడిని రేజ్ చేయటం అనుకున్నాం. ఉదాహరణ మనం కర్కాటక లగ్నంతో మొదలెట్టాం కాబట్టి కర్కాటక లగ్నాన్నే తీసుకుందాం. సో ఈ కర్కాటక లగ్నానికి ఏమంటాం, గురుడు భాగ్యాధిపతి కనుక మనం కనక పుష్యరాగం పెట్టించడం అనేది నేను కాదు, 100కి 90 మంది అదే చేస్తారు. సో భాగ్యాధిపతి కాబట్టి కనక పుష్యరాగం పెట్టుకోమ్మా అని చెప్తారు, లేదా పెట్టుకో అయ్యా అంటారు. సో అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే కనుక మనం పెడుతుంది ఎవరికి, గురుడికి పెడుతున్నాం. కానీ ఈ కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి రోగాలు ఇచ్చేవాడు శని అవుతున్నాడు. అవును. తర్వాత మరి అధిక వ్యయాన్ని ఇచ్చేవాడు బుధుడు అవుతున్నాడు, 12. సో అందుకని సాధారణంగా కర్కాటక లగ్నానికి తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళ సంబంధ బాంధవ్యాలు ఇతరులతో కరెక్ట్ ఉండవు. అంటే మనం ఎంత మేలు చేసినా ఎక్కడొక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ బుధుడిని కూడా బాగు చేసుకోవాలి. బుధుడి నక్షత్రంలో పొరపాటున గురుడు ఉన్నా, లేదా శని నక్షత్రంలో గురుడు ఉన్నా మీకు అది ఉపయోగం ఉండదు, పెట్టినా ఉపయోగం ఉండదు. ఇంత అనాలిసిస్ ఉంటుంది డెప్త్ గా. సో అందుకని మనం ఏంటంటే భాగ్యాధిపతి కాదు, మనం చూసేది కృష్ణమూర్తి పద్ధతిలోకి వచ్చేప్పటికి ఏంటంటే 9వ ఇంటికి ఎవడు బలం. ఒకసారి మీరు అనుకుంటున్న శని కూడా 9వ ఇంటికి బలం అవ్వచ్చు, చెప్పలేము. శని 9వ ఇంటికి బలం అయ్యాడు అనుకోండి, అష్టమాధిపతి 9వ ఇంటికి బలం అయితే మీరు ఫైనాన్స్ వ్యాపారం చేసుకోవచ్చు శుభ్రంగా.
సాధారణంగా కర్కాటక లగ్నంలో ఎక్కువ మంది ఈ వడ్డీలకు తిప్పే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఎందుకంటే అది బేసిక్ గా కొద్దిగా వైశ్య అంటే వ్యాపారస్తుల లగ్నం అంట. చంద్రుడిది రొటేషన్ కూడా బాగా. సో అందుకని వాళ్ళకి మరి అష్టమాధిపతి తోడకపోతే ఉపయోగం ఉండదు. రైట్. సో అందుకని ఏది అనేది ఒక ఇందాక నేను చెప్పింది అదే, రెమెడీస్ అనేది ఇవ్వటం అనేది పూర్తిగా ఒక జ్యోతిష్కుడి విద్వత్. రైట్. ఇక ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇవన్నీ సబ్జెక్ట్ కి సంబంధించింది. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వినడానికి చాలా చాలా నేర్చుకుంటారు కూడా, బోల్డ్ అంత ఉత్సుకత ఉంటుంది వినడానికి. సరే, ఈ సబ్జెక్ట్ తెలియదు మాకు, మా జాతకం నీచంగా ఉంది, మేము ఏం చెయ్యాలి, మాకు అసలు జాతకమే లేదు, ఎటువంటి పరిస్థితి ఉందో గ్రహస్థితి తెలియదు అనుకునే వాళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవచ్చా? తప్పకుండా. అది కూడా మనకు ఏదైనా సరే అదృష్టం బాగా పెరగటం అనే దాని మీద మనం చెప్పటం అనేది చెప్తున్నాం కదా. ఈ అదృష్టాన్ని మేము బాగు చేద్దాం. 9th house ని బాగు చేసుకోవాలి. ఎలా బాగు చేసుకోవాలి? రైట్. అందరికీ ఉపయుక్తంగా ఉండేది ఒకటి, సరే ఎప్పుడు దైనందికంగా నా పద్ధతిలో ఉండేది కానీ ఒకటి అనుకోండి. సో దానికి ఏం చేయాలంటే కనుక, దీనికైతే కనుక ఎక్కువగా శివారాధన ఉపయోగపడుతుంది. సరే ఒకవేళ వైష్ణవులు అనుకోండి, అయినా కూడా ఇదే చదవండి. ఇవాళ రేపు ఉన్నారా భేదం చూసేవారంటే ఉన్నారు, అయినా కానీ ఇదే చదువు. ఎందుకంటే ఇక్కడ అలాగే మనము ఇప్పుడు నేను ఇచ్చే మంత్రంలో ఏమంటాము, ఒక విష్ణు పేరు ఎత్తను, ఒక శివుడి పేరు ఎత్తను. మామూలుగా అయితే శివుడిది. ఓకే. సో దీనికి ఏం చేయాలి అంటే కనుక, ఓం హ్రీం హ్రీం విశాలే విశాలే ద్రాం ద్రూం క్లీం ఏహి స్వాహ ఏహి స్వాహ. ఏ అంటే దానికి యాత్వం ఉంది. రైట్. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఓం ఓం హ్రీం హ్రీం విశాలే విశాలే ద్రాం ద్రాం ద్రూం ద్రూం క్లీం క్లీం ఏహి స్వాహ. స్వాహ. ఇది కొద్దిగా కష్టమైనా కానీ ఇది రోజు 21 సార్లు పఠించండి. అక్కడ ద్రాం ద్రూం అనే బీజాక్షరాలే లక్ష్మీ స్వరూపం. సో అందుకే మీరు ఏ శివుడు అని నేను అన్నా కానీ, బట్ అవి లక్ష్మీ పదాలు, అవి ఇక్కడ జాతకంలో కూడా మార్పు తెస్తుంది. రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సబ్జెక్ట్ కృష్ణమూర్తి పద్ధతి ఇంకా అక్యురేట్ గా ఉంటుందని చాలా బల్లగుద్ది మరీ చెప్తూ ఉంటారు మీరు. ఇంకా రాను ఎపిసోడ్స్ లో ఇంకొంచెం సబ్జెక్ట్ ని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.